ముందుగా నరోత్తం గారి దగ్గరికి వెళ్దాం. నరోత్తం గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే నరోత్తం గారు, ఈరోజు ప్రముఖంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన సందర్భంగా మా మెగానైన్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా చిరంజీవి అంటే ఓవరాల్గా అసలు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అనే పదం నుంచి ఈరోజు అనేక రకాలుగా ఒక ఆపద్బాంధవుడుగా, ఒక రకంగా చెప్పాలంటే అనేక సేవా కార్యక్రమాలతో పాటు అనేక అవార్డులు అందుకున్న వ్యక్తిగా, ఇంకా ఇప్పుడున్నటువంటి జంజీ హీరోలతో సమానంగా పోటీ పడుతూ ఇప్పటికి కూడా ఎటువంటి స్పీడ్ తగ్గినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు? చిరంజీవి గారు అంటే అది ఒక చరిత్ర. ఎవరు అంటే ఇన్ హిజ్ ఓన్ వే, ఎవరికి అవునన్నా కాదన్నా చిరంజీవి గారు ముందు, చిరంజీవి గారు తర్వాత ఏ ఏ ఏ పరంగా అంటారంటే చిరంజీవి గారి కన్నా గొప్ప గొప్ప స్టార్లు ఉన్నారు, కాదంటలేదు. ఆయన కన్నా ఎక్కువ పారితోషికాలు తీసుకున్న వాళ్ళు, ఆయన కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిరంజీవి గారు ఈజ్ అ బ్రిడ్జ్. ఎట్లా అంటే చెప్తాను చూడండి. సినిమా ఆయన 1970s లో ఆయనే హీరో, 1980s లో హీరో, 1990s లో హీరో, 2000s లో హీరో, 2010 లో హీరో, 2020 లో కూడా ఆయన హీరో. లాంగివిటీ ఆఫ్ హిస్ కెరియర్ 46 years, 537 మ్యూజిక్ వీడియోస్. ఆయన ఏంటంటే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన పేరు ఇవాళకి ఉంది. 537 మ్యూజిక్ వీడియోస్ చేసిన ఏకైక హీరో. ప్లస్ హీ చేంజ్డ్ ఇండియన్ సినిమా. ఎట్లా అంటే ఒక రెగ్యులర్ హీరో, స్టీరియోటైప్ హీరో నుంచి బ్రేక్ అవే అయ్యి ఒక హీరో అన్నవాడు ఒక డాన్స్ చేయొచ్చు, కామెడీ చేయొచ్చు, ఒక ప్యాషనెట్ పర్ఫార్మెన్సెస్ చేయొచ్చు, యాక్షన్ చేయొచ్చు అన్న మొత్తాన్ని ఒక రూపురేఖలే మార్చిన ఒక హీరో చిరంజీవి గారు. అందుకనే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత. ఎందుకంటే చిరంజీవి గారికి ముందు స్టీరియోటైప్ ప్రతి యాక్షన్ అనుకోండి డూపులు పెడతారు, డాన్స్ అనుకోండి పెద్ద పట్టింపు ఉండదు, కామెడీ అనుకోండి దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండదు. బట్ ఒక హీరో వచ్చి అన్ని జానర్స్ ని తన షోల్డర్ మీద టేకప్ చేసుకుని ఒక వెండి తెర పైన వెలిగిన ఏకైక స్టార్. అందుకనే ఆయన ఇవాళకి మెగా స్టార్. రాజకీయ అరంగేట్రం అంటారా, అది వేరే ఎత్తు. ఒక అంటే అంత ఫోర్స్ఫుల్ గా అటు సైడ్ ఇటు సైడ్ అందరు పార్టీస్, తెలంగాణలో అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉన్నా కూడా ఆయన ప్రస్థానం వేరే. థర్డ్ ఫోర్స్ గా వచ్చి ఒక 23% ఓట్ షేర్ పొందుకోవటం అంటే మామూలు విషయం కాదు. అది డెఫినెట్లీ ఇట్ షోస్ స్టామినా. అది వాళ్ళకి ఆ తర్వాత జరిగింది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, దట్స్ ఎ పొలిటికల్ ఇష్యూ. తర్వాత ఆయన సేవా కార్యక్రమాలు డెఫినెట్లీ అప్రిషియేటబుల్. 1998 లో పెట్టారు ఆయన బ్లడ్ డొనేషన్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అది రోడ్ నెంబర్ 10 లో. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు సేవా కార్యక్రమాలు అందిస్తానే ఉన్నారు. బ్లడ్ డొనేషన్స్ కానీ, ఐ డొనేషన్ క్యాంప్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అన్ని రంగాల్లోనూ చిరంజీవి గారిది అది వేరే ఒక ట్రెండ్ సెటర్ పాత్ర అనొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఎంజీఆర్ తమిళనాడులో ఇవన్నీ ఈ ఫ్యాన్స్ తోటి ఈ మంచి సేవా కార్యక్రమాలు అట్లా తలపెట్టారు. దాని తర్వాత వేరే ఎవరు ఆ బాటలో నడవలేదు. ఆ ఒక స్ఫూర్తితో, లేకపోతే ఆయనకి పుట్టిన ఒక వాట్ ఎవర్ ఆయన విజన్ గానీ 1998 లో అదే బాటలో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ని, ఫ్యాన్స్ ని ఒక సామాజిక యోధులుగా తీర్చిదిద్దిన ఒక రియల్ మెగాస్టార్. ఒక తెర మీదే కాదు, తెర ముందు కూడా హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు ఆయన అన్ని విధాలుగా. ఇప్పుడు కొత్త స్టార్స్, కొత్త హీరోస్ అంత నేషనల్ లెవెల్లో, ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళినా కూడా ఒక బ్రిడ్జ్ బిట్వీన్ దట్ జనరేషన్, ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, ఈ శోభన్ బాబు గారు, ఆ జనరేషన్ నుంచి ద నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు వచ్చిన ప్రభాస్ గారు, వీళ్ళందరూ వాట్ ఎవర్, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళందరూ ఈ ట్రాన్సిషన్, ఈ మధ్యలో ఈ ఆయనతో పాటు తోటి హీరోలు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఎంతమంది ఉన్నా కూడా ఈజ్ ద టార్చ్ బేరర్ అమాంగ్ ద లాట్. ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మధ్యస్థంగా. ఎందుకంటే అటు ఇమ్మడగలడు, ఇటు ఇమ్మడగలడు ఆయన. ఎందుకంటే మీరు చూసారు పసివాడు ప్రాణం సినిమాలో హీరో చిరంజీవి గారే,
ఖైదీ సినిమాలో హీరో చిరంజీవి గారే, గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారే, ఇప్పుడు మొన్న వచ్చిన స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారే, ఖైదీ నంబర్ 150 కూడా ఒక్కొక్క దీనికి ఆయన మార్చుకుంటూ ఆయన అడాప్ట్ చేసుకుంటూ రావడం చాలా గొప్ప విషయం. లాంగివిటీ ఆఫ్ హీరో మ్యాటర్స్ ద మోస్ట్. ఎందుకంటే చాలా మంది హీరోస్ ఒక 2 డికేడ్స్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోతారు, యాంటగనిస్ట్ గా మారిపోతారు, సినిమా వదిలేసి ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోతారు, డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్ళిపోతారు, చాలా వివిధ రంగాల్లో ఇంకా పాలిటిక్స్ లోకి సెటిల్ అయిపోతారు, ఇంకా సస్టైన్ అవ్వలేక. ఎందుకంటే అంత స్టామినా ఉండదు. బట్ ఇది రేర్ స్టామినా. అన్ని నా 46 సంవత్సరాలు ఇంకా హీరోగా, అగ్ర హీరోగా, అది ఇంకా ఫామ్ లో ఉంటూ అది నడపటం అన్నది ఇట్ ఇస్ అ గ్రేట్ టాస్క్. హీ డెఫినెట్లీ కమ్స్ ఇన్ ద లీగ్ ఆఫ్ ఒక ఎన్టీఆర్ గారు, ఒక ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, తర్వాత మెగాస్టార్ గారు అనొచ్చు మన తెలుగు సినిమా చరిత్రకి. తెలుగు సినిమా చరిత్ర గర్వించతగిన ఒక గొప్ప హీరో. ఓకేనండి, మెగాస్టార్. మళ్ళీ మీ దగ్గర